క్లాస్ తెలుగుకి సంబంధించిన లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొత్తంగా మనకి 10 లెసన్స్ అనేవి అయితే ఉన్నాయి. సో మన జెండా ఫస్ట్ చదవడం సంసిద్ధత పాఠాలు పిల్లలకి ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వస్తారు కదా, సో మర్చిపోకుండా వాటిని మళ్ళీ రీకాల్ అనేది చేస్తారనమాట ఈ సంసిద్ధత పాఠాల ద్వారా. ఫస్ట్ లెసన్ వచ్చేసి మన జెండా. మన జెండా అనేది దేశభక్తిని తెలియజేసే ఇతివృత్తంతో ఉంటుంది. ఇది ఒక గేయ ప్రక్రియ. యాదగిరిగుట్ట అనేది దర్శనీయ స్థలం సంస్కృతి. పిల్లలకి ఈ దర్శనీయ స్థలాల గురించి పుణ్యక్షేత్రాల గురించి తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఇతివృత్తం. అయితే ఇది ఒక వ్యాస ప్రక్రియ. అలాగే సాలార్జంగ్ మ్యూజియం, ఇది కూడా దర్శనీయ స్థలమే, చరిత్ర సంస్కృతిని తెలియజేస్తూ ఉంటుంది. డైరీ గేయం, డైరీని అంటే డైరీలో రాసుకున్న ఒక అంశం అన్నమాట ప్రక్రియ. నీడ ఖరీదు అనేది హాస్యం, అలాగే మానవ స్వభావం గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇదొక కథా ప్రక్రియ. నీతి పద్యాలు అనేవి నైతిక విలువల్ని పిల్లల్లో పెంపొందింపు చేస్తాయి. ఇవి ప్రక్రియ వచ్చేసి పద్యాలు. తెలుగు సంవత్సరాలు అనేది సంస్కృతిని తెలియజేస్తాయి. అలాగే ఇదొక కథన ప్రక్రియ. మనసుంటే మార్గం ఉంటుంది అనేది వికలాంగుల పట్ల సున్నితంగా వ్యవహరించాలి, ఆత్మవిశ్వాసం, వాటి గురించి పిల్లలకి తెలియజేస్తారు. ఇదొక లేఖ ప్రక్రియ. బోనాలు అనేది సంస్కృతిని తెలియజేసే ఒక వ్యాస ప్రక్రియ. చిట్యాల ఐలమ్మ అనేది స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర. సో తెలంగాణలో పోరాడిన ఒక వనిత చిట్యాల ఐలమ్మ. సో ఆమె గురించి తెలియజేస్తారు. ఇదొక గేయ ప్రక్రియ. వృధా చేయం అనేది పర్యావరణ పైన కొంత పిల్లలకి అవగాహన కల్పించే ఇతివృత్తంతో ఉంటుంది. ఇదొక సంభాషణ. క్రిస్మస్ అనేది సంస్కృతిని తెలియజేసే ఒక వ్యాసం. గోపి డప్ అనేది పిల్లల స్వభావాన్ని తెలియజేసే ఒక కథ అన్నమాట. చింత చెట్టు అనేది పర్యావరణాన్ని తెలియజేసే ఒక స్వాగతం, అంటే సొంతంగా చెప్పుకునేది. సో ఇవి మనకి ఈ విధంగా ప్రక్రియ ఇతివృత్తాలు అయితే ఉన్నాయి. మన జెండా అనేది ఏంటి అంటే భారత జాతీయ జెండా గురించి వివరిస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉన్నది. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ గేయం ద్వారా తెలుసుకుంటారు. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నవామి భారత పతాకమా, స్వరామి త్రివర్ణ కేతనము. సో ఇక్కడ ఏంటి అంటే ఈ జాతీయ జెండా అనేది శాంతి సహనానికి అలాగే సత్యానికి ఒక రూపం వంటిది. సో దీపకాంతులతో వెలుగుతూ పరాక్రమాన్ని నింపుకొని దీపకాంతులతో వెలుగుతూ ఉన్నావు. సో స్వరామి త్రివర్ణ కేతనమా, త్రివర్ణ అంటే 3 రంగులు, నీకు 3 రంగులు కలిగిన జెండా నీకు ఒక వందనం అని ఇక్కడ దీని యొక్క మీనింగ్ అనమాట. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునొచ్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగసిన స్వతంత్రమా, అంటే పరాయి వాళ్ళ పాలన నుంచి స్వతంత్రం అనేది సాధించి పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వతంత్రంగా నువ్వు ఎగురుతూ ఉన్న జెండా నీకు వందనం అని చెప్తున్నారు. అలాగే స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా. సో స్వాతంత్ర సమరం అనేది, స్వాతంత్ర పోరాటంలో ఈ పతాకం అనేది ముందుండి నడిపించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని తెలియజేసిన ఒక పతాకమా నీకు వందనం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ముష్కర బ్రిటిషు మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా. బ్రిటిష్ మత్తగజాలను అంటే మదంతో ఉన్న ఏనుగులు లాంటి ఈ బ్రిటిష్ వారిని హడలెత్తించి పారిపోయేలా చేశావు. అలాగే ఈ మొత్తం సహోదరావళికి మొత్తం అందరికీ కూడా అండగా నిలిచి ముందుండి నడిపించావు ఒక ఆయుధంలా అని చెప్తున్నారు. సో ఇది దీనికి సంబంధించి. ఇది ఎవరు రాశారు అంటే శేషం లక్ష్మీనారాయణాచారి గారు రాశారు. అయితే అక్కడి నుంచి తీసుకున్నారంటే స్వరభారతి అనే దాని నుంచి భక్తి దేశభక్తి గేయ సంకలనంలోంచి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించిన భావం అనేది ఇచ్చాడు చూసారా. ఓ భారత పతాకమా, నువ్వు శాంతి సహనం సత్యాల ప్రతిరూపానివి, పరాక్రమ కాంతితో వెలిగే దీపానివి, 3 రంగులు కలిగిన దానివి, నీకు వందనం అనేది ఫస్ట్ పద్యం యొక్క మీనింగ్ అనమాట. ఓ స్వతంత్ర పతాకమా, పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలనను అంతం చేశావు. పంజరం నుంచి బయటపడిన పక్షిలా, ఖగమ్ము అన్నారు కదా పక్షి, ఆకాశంలో ఎగిరిన నీకు వందనం. ఓ ప్రతాప పతాకమా, స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచిన తేజానివి నువ్వు, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన మేఘానివి, అట్టి నీకు వందనం.
ఓ మువ్వెన్నెల పతాకమా, మదించిన ఏనుగు వలె బ్రిటిష్ వారు దుష్టులను భయపెట్టిన అంకుశానివి, యుద్ధ భూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఒక ఆయుధానివి అని చెప్పారు. సో ఇది మీనింగ్ మనకి. సో ఇక్కడ చూసారా, కింది వాక్యాలు చదవండి, గేమ్లో ఎక్కడున్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి అన్నారు. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్తి ఖగముల అంబరమెగిసిన స్వతంత్రమా. ఇవి మనకి ఆర్డర్ అనమాట. ఆ విధంగా రాయమన్నారు చదివి. గేమ్లో స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాస పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. సో గేమ్లోకి ఒక్కసారి కనుక వెళ్తే రూపమా, దీపమా, పతాకమా, కేతనమా, అలాగే ప్రతాపమా, రావమా, అంకుశమా, ఆయుధమా, ఇవన్నీ కూడా మనకి ప్రాస పదాల కిందే చెప్పుకోవచ్చు. ఈ ప్రాస పదాల్లో అవన్నీ రాసుకోవచ్చు. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దానికి సంబంధించి ఒక పేరా అనేది ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014 ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టునే సమీ వృక్షం అని కూడా అంటారు. వీటిని అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారట. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు, పాలపిట్టను మనం శుభసూచకంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకల్లాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. ఇప్పుడు వీటి నుంచి ఇక్కడ కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాయమన్నారు. పై పేరాకి పేరు పెట్టండి అన్నారు కదా. తెలంగాణ వైభవం అని పెట్టవచ్చు. లేదా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే మనకి జూన్ 2, 2014 ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలుగా వేటిని ప్రకటించారు. పాలపిట్ట, జింక, తంగేడు పూలు, అలాగే సమీ వృక్షం, ఇవన్నీ కూడా జమ్మి చెట్టు. పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి? ఆవిర్భవించింది అంటే కొత్తగా ఏర్పడింది అని. తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి అంటే తంగేడు పువ్వు పసుపు పువ్వు వర్ణంలో ఉండి చాలా అందంగా కనిపిస్తుంది. అవి బతుకమ్మకి పేర్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సో అది. నెక్స్ట్ పదజాలం. కింది వాక్యాలు చదవండి, వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి, వాటిని రాయండి. జెండాను ఇట్లా కూడా అంటారు, పతాకం అంటారు. వెలుతురునిచ్చేది దీపము. రామచిలకను దీంట్లో ఉంచుతారు, పంజరం. వీరి పాలన అంతమయ్యింది, బ్రిటిష్ వారి పాలన అంతమయ్యింది. యుద్ధానికి ఇట్లా కూడా అంటారు, యుద్ధాన్ని సమరం అని అనొచ్చు కదా. సో ఇలా అన్నమాట. కింది వాక్యాలు చదవండి, గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఇక్కడ ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగరవేస్తారు. కేతనం అంటే జెండా లేదా పతాకం అనొచ్చు. అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. అంబరం అంటే ఆకాశం. అంబరాన్ని అంటాయి, సంబరాలు అంటాం కదా, అంటే ఆకాశాన్ని అంటాయని. సో అంబరం అంటే ఆకాశం. ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. భూమి, ధరాతలం మీన్స్ భూమి. వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి. మేఘాలు. పోలీసులు ముష్కరులు దొంగలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు అంటే దొంగలు. ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం అనేది ఇచ్చారు. కింది పేరా చదవండి, పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి అని అన్నాడు. సపోజ్ ఇక్కడ సరోజినీ నాయుడు అనేది చూస్తే సరోజినీ నాయుడు ఒక పేరు, సో అది నామవాచకం. ఫిబ్రవరి నామవాచకం. హైదరాబాద్ నామవాచకం. అలాగే అఘోరనాథ చటోపాధ్యాయ నామవాచకం. వరద సుందరీదేవి నామవాచకం. ముత్యాల గోవిందరాజుల నాయుడు నామవాచకం. సుప్రసిద్ధ అనేది విశేషణం, అంటే వైద్యుడు. ఎలాంటి వైద్యుడు? సుప్రసిద్ధ వైద్యుడు. సో సుప్రసిద్ధ అనేది విశేషణం, వైద్యుడు అనేది నామవాచకం. మహాత్మా గాంధీ నామవాచకం. ఏర్పడింది ఒక క్రియ. ఆయన పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది అనేది ఒక క్రియ. ఉప్పు సత్యాగ్రహం ఒక నామవాచకం కింద చెప్పొచ్చు. ఎరవాడ నామవాచకం. నిర్బంధించారు క్రియ. పూల మొక్కలు నిత్యం నీరు పోసి వాటిని చక్కగా అనేది
విశేషణం. నీరు పోసి క్రియ, పెంచుతూ ఉండేది ఒక క్రియ. కవితలు అనేది నామవాచకం, రాసింది క్రియ. ఇలా మనకి వీటిని గుర్తించమన్నారనమాట. సో ఇది ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్టయితే యాదగిరిగుట్ట. సో యాదగిరిగుట్ట అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలకి తెలంగాణలో ఉన్న ఈ ముఖ్యమైన అతి ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రం గురించి పిల్లలకి తెలియచేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూస్తే మన పూర్వీకులు ప్రకృతి శక్తినే దేవుడిగా భావించారు. చాలామంది ఇప్పటికీ కూడా సూర్యచంద్రుల్ని, చెట్లని, ఆకాశాన్ని, చంద్రుడిని ఇలా పూజిస్తూ ఉంటారు. అంటే ప్రకృతిలో ఉన్న వాటిని పూజిస్తూ దేవతలుగా పూజిస్తూ ఉంటారనమాట. అంటే అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో, అడవుల్లో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే ఈ ప్రకృతిని ఎక్కడ అంటే కొండలపైన, గుట్టలపైన, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లోనే దేవుణ్ణి ప్రార్థించాలి అని అనుకునేవారు అనమాట. అందుకే ఆ ప్రదేశాల్లో ఎక్కువగా గుళ్ళు కడతారు. మనకు చూస్తే చాలా గుళ్ళు అనేవి 4th క్లాస్లో కనుక చూసుకుంటే నదీ తీర ప్రాంతంలో గుళ్ళు గురించి మనం డిస్కస్ చేసాం. సో అలా ఇక్కడ ఒక గుట్టల్లో ఉన్న ఒక పుణ్యక్షేత్రమే మనకి ఈ యాదగిరిగుట్ట. సో ఆ క్షేత్రం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. తెలంగాణలో మనకి ఈ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నరసింహస్వామి ఉంటారు. ఇది పూర్వం అయితే అంటే కలిసి ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉండేది, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి అంటే హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ వరంగల్ మార్గంలో ఉంటుందన్నమాట ఈ యాదగిరిగుట్ట అనేది. అయితే ఈ యాదగిరిగుట్ట అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేసి పురాణ కథలో తపస్సు చేశారని చెప్పి పురాణ కథలు అనేవి మనకు తెలియజేస్తున్నాయి. అయితే యాదర్శి తపస్సుకు మెచ్చిన ఈ నరసింహస్వామి ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమంటే, నాకు ఏమీ వద్దు తండ్రి, సో మీ దర్శనం కోసమే నేను తపస్సు చేశాను, నాలా చాలామందికి దర్శనం కలిగించడానికి మీరు ఇక్కడే కొలువై ఉండండి, ఈ గుట్టలపైనే వెలిసి ఉండండి అని అతను కోరుకుంటాడనమాట. ఆ కోరిక ప్రకారం నరసింహస్వామి ఈ యాదగిరిగుట్ట పైన వెలిసాడు. అప్పటి నుంచి అక్కడ ఆ యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు. సో ఆ యాదగిరి అనే పేరు ఎలా వచ్చింది అనేది మనకి ఇక్కడ సెకండ్ పారాలో ఇవ్వడం జరిగింది. అలాగే నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలు తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగుతుంది. సో అప్పటి నుంచి ఈ నరసింహస్వామి అనేవారు అక్కడ కొలువై ఉండి భక్తులకి దర్శనం అనేది ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా ఈ యాదగిరిగుట్ట అనేది కీర్తింపబడుతుందట. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుందని భక్తులు కూడా నమ్ముతూ ఉంటారట. అయితే స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకు ఆవుల్ని దానం చేయడం చాలా పుణ్యకార్యమని ఇక్కడ భావిస్తూ ఉంటారనమాట. ఎంతోమంది కవులు కూడా ఇక్కడ శతకాలు రచించారని, యాదగిరిగుట్టలో శతకాలు రచించారని చెప్తూ ఉంటారు. ఈ గుట్ట పైన ఒక విష్ణు గుండం అనేది ఉన్నదట, ఒక గుండం ఉన్నది, దాన్ని విష్ణు గుండం అని పిలుస్తున్నారట. అయితే ఇందులో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. ఇందులో దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. సో ఈ విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం అనేది ఉంటుందట. ఈ కొండ మీదనే ఇంకొక దేవాలయం ఉన్నది, అదే రామలింగేశ్వర ఆలయం. సో ఆంజనేయ స్వామి ఆలయం, రామలింగేశ్వర ఆలయం. ఈ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రామలింగేశ్వరిని కూడా దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా భక్తులు పొందుతూ ఉంటారట. అయితే ఈ నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం అనేది జరుగుతుందట. సో ఏ నక్షత్రాన్న అంటే స్వాతి నక్షత్రాన్న ఏం జరుగుతుంది అంటే అష్టోత్తర శత కలశాభిషేకం అనేది జరుగుతుంది. ఉగాది రోజు అయితే తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం అనేది జరుపుతారు. అలాగే యాదగిరిగుట్టలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, కృష్ణాష్టమి పండుగలు అనేవి పవిత్ర ఉత్సవాల కింద కూడా జరుపుతూ ఉంటారట. అయితే ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో ఈ నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు అనేవి కూడా జరుపుతూ ఉంటారు. పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు అంటే 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారట. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం, కన్నుల పండుగగా మనకి జరుగుతూ ఉంటాయట. ఇవే కాక చాలా ధార్మిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి, సమ్మేళనాలు కూడా ఇక్కడ
జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలకి విపరీతంగా భక్తులు అనేవారు వస్తూ ఉంటారనమాట. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అనేవారు ఈ బ్రహ్మోత్సవాలకి హాజరవుతూ ఉంటారట. అయితే ఈ భక్తులు యాదగిరి గుట్టకు చేరుకోవడానికి 2 తోవలనే ఉన్నాయి. ఒకటి మెట్ల తోవ, ఇంకొకటి బస్సు. సో దగ్గరగా గ్రామాల నుంచి వచ్చేవారందరూ కూడా మెట్ల తోవ నుంచి గుడికి చేరుకుంటారట. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు బస్ పైన దేవస్థానం పైకి వెళ్తారనమాట. సో ఆ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది వేరొక ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి కూడా కల్పిస్తూ ఉన్నది. ఇక్కడే భక్తులు స్వామివారికి తలనీలాలు అనేవి సమర్పించి దేవుడి దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదం అనేది తీసుకొని గుట్ట కిందకి చేరుకుంటారు. ఈ కిందకి చేరుకున్నాక దగ్గరలో ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. సో ఇప్పుడు యాదగిరి గుట్ట పైన ఉన్నది కొత్త నరసింహస్వామికి అని చెప్తున్నారు. కిందన ఒక పాత నరసింహస్వామి కూడా ఉన్నారట. సో అతన్ని కూడా దర్శనం చేసుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు ఈ పేరు యాదగిరి అనే పేరు పెట్టడం కూడా జరిగింది. సో చాలామంది తెలంగాణలో ఉన్న ప్రజలు యాదగిరి అనే పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారట. సో ఆ పేరుకి అంత ప్రాధాన్యత అనేది ఉన్నదని చెప్తున్నారు. సో ఇది మనకి యాదగిరి గుట్ట అనే లెసన్కి సంబంధించి. ఇక్కడ పాఠం చదవండి, కింది విషయాలు ఏ పేరాలో ఉన్నాయో వివరాలు పర్టికులర్ రాయండి. యాదగిరి గుట్ట వివరాలన్నీ సెకండ్ పేరాలో ఉన్నాయంటే ఎలా ఏర్పడింది, యాదగిరి గుట్టకు ఆ పేరు రావడం అనేది సెకండ్ పేరాలో ఉన్నది. యాదగిరి గుట్ట వివరాలు అనేవి ఫస్ట్ పేరాలో. గుట్ట మీద ఉన్న గుళ్ళ వివరాల గురించి మనకి ఏ పేరాలో ఉన్నాయో చూసి మనం ఇక్కడ రాసుకోవాలి. కింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి అని అడిగాడు. సో ఇంతకు ముందు మనకి ఒక పేరా అనేది ఇచ్చి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమన్నాడు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్సే తయారు చేయమన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అనేది కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసాడు అనమాట. ఈ కొండగట్టు క్షేత్రం అనేది కరీంనగర్ నుండి నిజామాబాద్కి వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉంటుందట. ఇక్కడ చాలామంది భక్తులు రోజు దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరానికి అభిముఖంగా ఉన్నట్టు ఉంటాడనమాట. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజులు, సో ఎన్ని రోజులు దీక్ష చేపడతారంటే 41 రోజులు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతులైనా స్వామివారిని దర్శించుకుంటే పోతాయి అని ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. అయితే దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనేది ఉన్నదట. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. సో ఇక్కడ ఎంతోమంది కవులు శతకాలు కూడా రాశారని చెప్తారు. సో ఇప్పుడు వీటి నుంచి మనం ప్రశ్నలు కనుక తయారు చేయాలనుకుంటే సో కొండగట్టు అనేది ఏ జిల్లాలో ఉన్నది అని రాయొచ్చు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి మాల దీక్ష అనేది ఎన్ని రోజులు చేపడతారు. సో ఆంజనేయ స్వామి ఏ ముఖంతో ఉంటాడు, సో నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. సో అలాగే ఈ కొండగట్టుకి దగ్గరలో ఏ విశ్వవిద్యాలయం ఉన్నది, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం. సో ఇలా మనం రాసుకోవచ్చు అన్నమాట క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ పదజాలం, కింది పదాల వరుసలో వేరుగా ఉన్న పదానికి చుట్టండి అన్నాడు. సో బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు, సో బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు అనేవారు దేవుళ్ళు. యాదర్శి అనేవాడు ఒక ఋషి, సో యాదర్శి వేరు. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి, సో ఇవన్నీ ఉత్సవాలు మనకి. ఏకాదశి అనేది ఒక తిథి. ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవి జిల్లాలు. సో యాదగిరిగుట్ట వేరు. శ్రీరామనవమి, జాతర, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి. సో శ్రీరామనవమి, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి ఇవన్నీ కొన్ని పండుగలు. సో జాతర అనేది నార్మల్గా వేరుగా ఉంది. సో ఇలా మనం వాటిని గుర్తుపట్టవచ్చు. కింది పదాల పాఠంలో ఉన్న ఈ పదాలను వాక్యాలు చదవండి, వాటి అర్థం గ్రహించి సొంత వాక్యాలు రాయండి. ప్రసిద్ధి పొందిన, చాలా పేరు పొందిన, చాలా ప్రాముఖ్యమైన. దర్శించుట అంటే సందర్శించడం. అలాగే కీర్తించడం, ఉత్సవాలు. కీర్తించడం అంటే కొలవడం, ఉత్సవాలు అంటే పండుగలు. ఈ విధంగా మనం తెలుసుకొని వాటికి సొంత వాక్యాలు అనేవి రాయమన్నారు. సో సృజనాత్మకత. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేది ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. సంయుక్త పాట పాడింది. సంయుక్త ఆల్రెడీ పాట పాడేసింది, అయిపోయింది కాబట్టి అది జరిగిన పని. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. రేపు తెస్తుంది అంటే అది జరగబోయే పని. సో అది ఇక్కడ 3 అంటే ఫస్ట్ది అనేది జరుగుతున్న పనిని, సెకండ్ది జరిగిపోయిన పనిని,
మూడవది జరగబోయే పనిని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట ఈ వాక్యాలు అనేవి. ఈ విధంగా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని మనం ఆల్రెడీ జరిగిపోయిన పనిని భూతకాలంలో చెప్తూ ఉంటాం. వాటిని మనం భూతకాలపు వాక్యాలు అని అంటాం. ఈ పాడింది, వెళ్ళింది, వచ్చింది, వచ్చాడు ఇలాంటివన్నీ కూడా జరిగిపోయిన పనిని తెలియజేసే వాక్యాలు ఉంటాయి కదా. సో వాటిని ఆ వాక్యాల్లో ఉన్న పదాలని భూతకాలపు పదాలు అంటారు. ఆ వాక్యాలని భూతకాలపు వాక్యాలు అని అంటారు. అలాగే జరుగుతూ ఉన్న పనిని తెలియజేసేవి వర్తమాన కాలపు వాక్యాలు. అలాగే జరగబోయే పనిని తెలియజేసేవి భవిష్యత్ కాలపు వాక్యాల కింద మనం చెప్తూ ఉంటాం. కింది వాక్యాలు చదవండి, ఏ కాలంలో ఉన్నాయో రాయండి. ఆదిత్య రేపు హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్ వెళ్తాడు అనేది భవిష్యత్, రేపు వెళ్తాడు భవిష్యత్ కాలం. గీత సినిమా చూసింది, భూతకాలం, ఆల్రెడీ చూసింది, జరిగిపోయింది, భూతకాలం. సౌమ్య పాఠం చదువుతూ ఉన్నది అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నది అంటే వర్తమాన కాలం. సో ఈ విధంగా మనం కాలాల గురించి రాసుకోవచ్చు. ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్లో మనం 3, 4 లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాం.